మెగా పేరెంట్ మీటింగ్ జరిగే రోజున అన్ని పాఠశాలల వారు లీప్ యాప్లో ఆ మెగా పేరెంట్ మీటింగ్ సంబంధించి ఏ డేటాను అదేవిధంగా ఫొటోస్ను వీడియోస్ను ఏ విధంగా లీప్ యాప్లో సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు లీప్ యాప్ను ఓపెన్ చేయండి. లీప్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద యూజర్ నేమ్ వచ్చేసరికి మన పాఠశాలకు డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ మనం ఈ అటెండెన్స్ యాప్కి సంబంధించి స్కూల్ యొక్క పాస్వర్డ్ను ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం పాఠశాల యొక్క డైస్ కోడ్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఈ పీటీఎం మాడ్యూల్లోకి వెళ్ళడానికి ఇక్కడ మనకి గవర్నెన్స్ అని ఉంది కదా, ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత సమగ్ర శిక్ష ఆప్షన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పీటీఎం అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ పీటీఎం ఆప్షన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వీటిల్లో ఇప్పుడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున మనం ఉపయోగించాల్సిన ఆప్షన్స్ అనేవి మూడేనమాట. వీటిల్లో మొదటిది వచ్చేసరికి కండక్ట్ పీటీఎం, తర్వాత క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్, నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్స్ అటెండెన్స్. ఈ విధంగా ఈ మూడు ఆప్షన్స్ని మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున ఉపయోగిస్తాము. వీటిల్లో ఉన్న డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏమడిగితే వాటిని మనం సబ్మిట్ చేస్తాము. ముందుగా మనం సబ్మిట్ చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ అటెండెన్స్, దీనిని ముందు సబ్మిట్ చేయాలి. అంటే ఇక్కడ మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున ఏ పేరెంట్స్ అయితే వచ్చారో అంటే ఎవరెవరు వచ్చారో వారిని ఇక్కడ మనం సబ్మిట్ చేస్తాము. దాని కొరకు ఇక్కడ సెలెక్ట్ క్లాస్ ఉంది కదా, దీంట్లో మనం ఒక్కొక్క క్లాస్ని సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేయగానే ఇక్కడ విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. వారికి ఎదురుగా ఎఫ్ఓ ఎంఓ, కొంతమంది విద్యార్థులకి జీ కూడా ఉంటుంది. ఇక్కడ ఎఫ్ అంటే ఫాదర్ అని, ఎం అంటే మదరు, జీ అంటే గార్డియన్. వీటిలో ఫాదర్ వచ్చారనుకోండి అంటే అక్కడ విద్యార్థికి ఎదురుగా వారి యొక్క ఆ విద్యార్థి యొక్క ఫాదర్ వస్తే ఫాదర్ని ఇట్లా చెక్ చేస్తాం, ఇలా టిక్ మార్క్ పెడతాము. అదే వారి యొక్క మదర్ కూడా వస్తే ఎమ్మకు కూడా టిక్ మార్క్ పెడతాం, అంటే వీరిద్దరు వచ్చినట్లు. కొంతమందికి గార్డియన్ ఉంటే గార్డియన్ చూపిస్తుంది, అప్పుడు గార్డియన్ కూడా టిక్ చేస్తాం. ఒకవేళ వారు రాకపోతే ఈ విధంగా టిక్ మార్క్ని డిజేబుల్ చేస్తాం. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్ ఎవరెవరైతే వచ్చారో వారందరికీ కూడా ఈ విధంగా ముందు అటెండెన్స్ అనేది తీసుకోవాలి. ఇలా అటెండెన్స్ తీసుకున్న తర్వాత చివరిలో సబ్మిట్ బటన్ ఉంటుంది, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేరెంట్ అటెండెన్స్ ఎవరైతే తల్లిదండ్రులు వచ్చారో వారందరికీ కూడా ఈ విధంగా ఈ పేరెంట్ అటెండెన్స్ ఆప్షన్ ద్వారా మనం అటెండెన్స్ని సబ్మిట్ చేస్తాం. ఇది ఫస్ట్ చేయాల్సింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్, దీనిని మనం సెకండ్ ఉపయోగిస్తాం ఈ ఆప్షన్ని. ఎందుకంటే ఇక్కడ దీంట్లో వీడియో అనేది లైవ్ అనమాట, దీంట్లో రికార్డెడ్ అనేది మనం వీడియో అనేది క్యాప్చర్ చేయలేం ప్రెజెంట్ ఉన్న ఆప్షన్స్ ప్రకారం అయితే. కాబట్టి మనం ఈ వీడియో ఆప్షన్ని ముందుగానే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక 40 సెకండ్స్ ఉండే విధంగా మనం వీడియోని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం చివరిలో ఈ ఫొటోస్ వీడియోస్ సబ్మిట్ చేద్దామని అనుకుంటే అప్పటికి వీడియో అనేది అంటే అక్కడ అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మనం వీడియోని లైవ్లో క్యాప్చర్ చేయలేం. కాబట్టి ఈ ఫొటోస్ వీడియోస్ వీటిల్లో వీడియోని కంపల్సరీగా మనం ఈవెంట్ జరిగేటప్పుడు మధ్యలో తీయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ఈ వీడియో ఆప్షన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు రెడ్ కలర్లో కెమెరా సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో అనేది రికార్డెడ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత అవి నెక్స్ట్ మనం సబ్మిట్ చేస్తాము. కాబట్టి మనం ఈ వీడియోని లైవ్లోనే తీయాల్సి ఉంటుంది కాబట్టి మనం ముందుగానే ఈ వీడియోని సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ ఫొటోస్ వద్దకు వచ్చేసరికి ఇక్కడ నో ప్రాబ్లం, ఫొటోస్ మనం చివరిలో అయినా సబ్మిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఫోటో సింబల్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీ కూడా ఓపెన్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనం ఇదివరకే తీసిన ముందుగానే మనం ఫొటోస్ తీస్తాం కదా, ఎప్పటికప్పుడు గ్యాలరీలోంచి ఆ ఫొటోస్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు లైవ్లోనే వీటిని కూడా తీయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు కెమెరా మీద క్లిక్ చేసేసి లైవ్లోనే ఫొటోస్ని కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఈ ఫొటోస్ మాత్రం కొంచెం నిదానంగానే మనం సబ్మిట్ చేయవచ్చు. దీంట్లో ఫొటోస్లో వచ్చేసరికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆహ్వానితులు, అతిథులు వీరందరూ ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా ఒక ఫోటో తీస్తాము. నెక్స్ట్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పరం చర్చిస్తున్నట్లుగా అక్కడ ఇంకో ఫోటో తీస్తాము. నెక్స్ట్ ఈ ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, హెచ్ఎం, అతిథులు మొత్తం ఈ పీటీఎం సమావేశానికి సంబంధించి మొత్తం అందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో తీయాలన్నమాట. ఇది మూడో ఫోటో. ఈ విధంగా ఈ 3 రకాల ఫొటోస్ని మనం ముందుగానే రెడీ చేసుకొని ఉంచేసుకొని మన గ్యాలరీలో అయినా సరే
అప్లోడ్ చేసి తర్వాత అయినా సబ్మిట్ చేయవచ్చు, లేదంటే లైవ్లో అయినా సరే మీరు సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మన వీడియోస్ని ఇమేజెస్ని సబ్మిట్ చేస్తాము. ఇక్కడ వీడియో అనేది లైవ్ కాబట్టి మనం దీనిని గుర్తుపెట్టుకొని కంపల్సరీగా మనం ఈవెంట్ మధ్యలోనే ఈ వీడియోని అప్లోడ్ అనేది చేయాలి. ఇక కండక్ట్ పీటీఎం అనేది ఇది చివరిలో అయినా మనం సబ్మిట్ చేయవచ్చు. దీని కొరకు మనం ఇది ఓపెన్ చేయగానే మెగా పీటీఎం అని చెప్పి కనిపిస్తుంది. దీంట్లో నిర్వహించిన స్థితి వద్ద నిర్వహించాము అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా కారణాల రీత్యా నిర్వహించలేదనుకోండి, నిర్వహించలేదు అని చెప్పి సెలెక్ట్ చేయగానే రీజన్ అడుగుతుంది. అందరూ నిర్వహిస్తారు కాబట్టి నిర్వహించామని చెప్పి సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ మీటింగ్ జరుగుతుంది అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎంసి సభ్యుల హాజరు, దీని కొరకు ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎవరినైతే యాడ్ చేసామో వారందరి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ వీరందరూ వచ్చారనుకోండి, డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వాలని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. లేదు కొంతమంది మిస్ అయ్యారనుకోండి, వారిని డీసెలెక్ట్ చేయండి. ఈ విధంగా డీసెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరిలో కన్ఫర్మ్ అని ఉంటుంది. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే వారందరూ కూడా ఇక్కడ యాడ్ అవుతారు. ఈ విధంగా ఆ పీటీఎం మీటింగ్కి హాజరైన ఎస్ఎంసి సభ్యులందరినీ ఈ విధంగా మనం అటెండెన్స్ తీసుకుంటాము. నెక్స్ట్ దాతలు, మనం ముందుగానే ఇన్వైటీస్లో దాతలను యాడ్ చేస్తాం కదా, ఆ దాతలు కనుక వచ్చారనుకోండి, ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ దాత యొక్క పేరు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారు కూడా ఈ మెగా పీటీఎంకి హాజరైతే మనం సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా పూర్వ విద్యార్థుల హాజరు, ఇక్కడ ఎవరినైనా సరే మనం పూర్వ విద్యార్థులను యాడ్ చేస్తే ఇన్వైటీస్లో వారి పేర్లు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరిని యాడ్ చేయలేదనుకోండి, ఈ విధంగా నో డేటా ఫౌండ్ అని వస్తుంది. మనం నో ప్రాబ్లం, మనం ఏమి చేయవలసిన లేదు. ఆటోమేటిక్గా వారికి అక్కడ స్టార్ మార్క్ కూడా ఉండదు. ఇక్కడ స్టార్ మార్క్ ఎందుకు వస్తుందంటే అక్కడ మనం వివరాలు ఎంటర్ చేస్తాం కాబట్టి వారు వచ్చారా లేదా అని ఇక్కడ హాజరుని కన్ఫర్మ్ చేయమంటుంది. అదే మనం అసలు యాడ్ చేయలేదనుకోండి, అప్పుడు స్టార్ మార్క్ అనేది ఉండదన్నమాట. కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ అధికారుల హాజరు వివరాలు, ఎవరినైనా మనం అధికారులను ముందుగానే యాడ్ చేసామనుకోండి, వారందరూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తారు. వారు హాజరైతే పీటీఎం జరిగే రోజున అప్పుడు వారిని కూడా సెలెక్ట్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. ఎవరైనా మిస్ అయితే డీసెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వీరు కూడా ఎవరైనా యాడ్ చేస్తే మనం ఇక్కడ ఇందాకట్లాగానే యాడ్ చేసుకుంటాము. ఎవరు లేరు కాబట్టి ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇతరులు, ఇంకెవరినైనా సరే మనం ఇతరులను యాడ్ చేస్తే వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైతే వారిని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ విధంగా ఈ కండక్ట్ పీటీఎంలో ఈ హాజరు వివరాలన్నిటినీ మనం వచ్చిన వారందరికీ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చివరిలో ఆహ్వానితుల యొక్క సలహాలు, సూచనలు, ఈ విధంగా ఆరోపణలు కానీ, అభినందనలు కానీ, అభిప్రాయాలు కానీ ఎవరైనా ఇస్తుంటే ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ కూడా సబ్మిట్ చేయాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇక్కడ మనకి యాడ్ ఉంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ ఫీడ్బ్యాక్ సంబంధించి ఒక సింపుల్ ఫామ్ వస్తుంది. దీంట్లో వారి యొక్క పేరుని ఇక్కడ మనం టైప్ చేస్తాము. నెక్స్ట్ ఎంచుకోండిలో ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎవరి వద్ద అయితే తీసుకోవాలంటే మనం తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకుంటాం. అదేవిధంగా ఎస్ఎంసి సభ్యుల వద్ద నుంచి తీసుకుంటాం. దాతలు, పూర్వ విద్యార్థులు, అధికారులు, ఇతరులు, వీరి వద్ద ఎవరి నుంచి అయినా సరే మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇచ్చారో వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వారి యొక్క డిజిగ్నేషను, వారికి డిజిగ్నేషన్ ఏమీ లేదనుకోండి, అధికారి కాదు, మనం పేరెంట్ని సెలెక్ట్ చేసాం, అప్పుడు డిజిగ్నేషన్ ఏమవుతుంది, పేరెంట్ అవుతుంది. అలా మనం వారు ఎవరనేది ఇక్కడ మనం ఈ హోదాలో ఇస్తాము. నెక్స్ట్ అడ్రస్ ఇస్తాము, వారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ వారు ఏమైతే సూచనలు, సలహాలు, లేదంటే ఆరోపణలు, అభినందనలు, అభిప్రాయాలు ఏమైతే ఇచ్చారో యథాతథంగా ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ని మనం ఇక్కడ టైప్ చేసేసి సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా ఇంకొక ఫీడ్బ్యాక్ అనేది ఎవరైనా ఇచ్చారనుకోండి, మరలా యాడ్ మీద క్లిక్ చేయండి. మరలా ఇంకొక ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ డిలీట్ చేయాలన్నా కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ఈ ఫీడ్బ్యాక్ని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా ఈ కండక్ట్ పీటీఎం ఆప్షన్లో ఆ మీటింగ్ జరిగే రోజున ఎవరైతే దాతలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేదంటే ఎస్ఎంసి సభ్యులు కానీ వీరందరి యొక్క హాజరు, అదేవిధంగా చివరిలో వారి యొక్క ఫీడ్బ్యాక్ ఈ విధంగా మనం తీసుకొని ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ కండక్ట్ పీటీఎం ఆప్షన్ అనేది 100% సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మెగా పేరెంట్ మీటింగ్ జరిగే రోజున కండక్ట్ పీటీఎంలో ఉన్న అన్ని ఆప్షన్స్ని సబ్మిట్ చేయాలి. అంటే కండక్ట్ పీటీఎంలో అడిగిన డేటా మొత్తాన్ని మనం సబ్మిట్ చేయాలి. అదేవిధంగా క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్ ఉండే కదా, దీంట్లో లైవ్ వీడియో సబ్మిట్ చేయాలి, ఫొటోస్ సబ్మిట్ చేయాలి, పేరెంట్స్ అటెండెన్స్ని కూడా కంపల్సరీగా మనం సబ్మిట్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్ని మర్చిపోకుండా మనం మెగా పీటీఎం జరిగే రోజున కంపల్సరీగా
మనం ఈ విధంగా డేటాని కానీ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విట్నెస్ రిజిస్ట్రేషన్లో వారికి ఇంకొక లాగిన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ లాగిన్ ఏమిటనేది ఆ సమయంలో మనకి తెలుస్తుంది. వారి యొక్క లాగిన్లో మన ఇక్కడ పేరెంట్స్ యొక్క అటెండెన్స్ని మనం సబ్మిట్ చేసాం కదా, ఈ అటెండెన్స్ మొత్తం విట్నెస్ లాగిన్లోకి వెళ్తుంది. అప్పుడు విట్నెస్ కూడా ఆ అటెండెన్స్ వివరాలని కన్ఫర్మ్ చేసుకొని ఆ అటెండెన్స్ని అప్రూవ్ చేయాలి, అంటే కన్ఫర్మ్ చేయాలి విట్నెస్ కూడా. ఈ విధంగా విట్నెస్ సంబంధించి కూడా ఒక చిన్న వర్క్ ఉంటుంది. ఆ వర్క్ను కూడా మనం విట్నెస్ లాగిన్లో అడిగిన ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ను కూడా సబ్మిట్ చేయాలి. విట్నెస్ సంబంధించి విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లేట్ ఉంటుంది. ఆ విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లేట్ని విట్నెస్ యొక్క లాగిన్లో, అదేవిధంగా పేరెంట్స్ యొక్క అటెండెన్స్ను విట్నెస్ యొక్క లాగిన్లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున ఈ డేటాను ఈ విధంగా అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.